దేవుడు ఎప్పుడు తృణీకరించబడిన వారిని కోరుకున్నాడు, వెలివేయబడిన వారినే కోరుకున్నాడు. దేవుడు మనుషుణ్ణి అనగా ఆదామును దేనితో చేశాడు? నేల మట్టితో చేశాడు. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నిటిలో విలువలేని పదార్థం ఏదైనా ఉన్నదంటే మట్టి. నేల మట్టితో మనిషిని చేశాడు, కానీ ఆకాశం క్రింద సృష్టికి పైన ఉన్న సమస్త జీవరాశులలో అత్యంత మేధావితనం కలిగిన వాడు, అత్యంత జ్ఞానం కలిగిన వాడు, అత్యంత వివేకవంతుడు, అత్యంత అద్భుతమైన వాడు మనిషే. ఇక్కడుండి ఫోన్ చేస్తే అమెరికాలో అరక్షణంలో హలో అంటున్నాడు. అంగారగ్రహం మీదకి వెళ్ళగలుగుతున్నాడు, చంద్రగ్రహం మీదకి వెళ్ళగలుగుతున్నాడు. ప్రపంచంలో అద్భుతమైన మేధావి మనిషే. ఈ అద్భుతమైన మేధావిని మట్టిలో నుంచి సృష్టించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. అంటే విలువలేని దానిలో నుండి అత్యంత విలువైన మనుషుని దేవుడు పుట్టించాడు. ప్రజలారా, ఒకవేళ మీ గ్రామంలో మీ గ్రామస్తులు మిమ్మల్ని చూసి, మా గ్రామంలోనే ఇది పేదది, వీడు దిక్కులేనోడు, వీడు దరిద్రుడు, వీడు కులం తక్కువడు, వీడు ఎన్నిక లేనివాడు, ఒకవేళ గ్రామం నిన్ను చిన్నచూపు చూస్తే, గ్రామం నిన్ను తృణీకరిస్తే, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన ప్రజల మధ్యలోనే నిన్ను మూలకు తలరాయిగా మార్చగలిగిన దేవుడు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో, ఎక్కడ గేలి చేయబడ్డావో, ఎక్కడ తలదించుకొని బ్రతుకుతున్నావో అక్కడే నీ తలపైకెత్తి మహారాణిలాగా నిన్ను ఊరేగించగలిగిన దేవుడు, మహారాజులాగా నిన్ను ఊరేగించగలిగిన దేవుడు.